తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేతలు. రోజుకో ఎజెండాతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ మున్నూరు కాపు కులానికి చెందిన అధికారులను వేధిస్తుందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలేశారన్నారు గులాబీ నేతలు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ నివాసంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి రోజుకో ఎజెండాతో కేసీఆర్ ను తనను టార్గెట్ చేసి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రేవంత్ ఎంత నికృష్టంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అర్ధరాత్రి ఏపీ మంత్రి లోకేష్ ను కలిశానంటున్నారని, ఒకవేళ నిజంగా కలిసినా తప్పేముందని ప్రశ్నించారు కేటీఆర్. 20 నెలల్లో కేసీఆర్ జపం చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప చేసిందేంది? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసిందేంది నేను అడుగుతా ఉన్నా. ఇంకో మాట అంటాడు, నేనేదో లోకేష్ ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమన్నా నీలక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీలక చదువు రానోడా? కలిస్తే తప్పేందుకు కలవలేదు, కలిస్తే తప్పేంది? కాంగ్రెస్ సర్కార్ మున్నూరు కాపు కులానికి చెందిన అధికారులను వేధిస్తుందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మున్నూరు కాపు కులానికి చెందిన నూనె శ్రీధర్, ఈఎన్సీ అనిల్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ ఆఫీసర్ బాలకృష్ణ, డీటీసీ పుష్పాల శ్రీనివాస్లను ఎలాంటి లంచాలు తీసుకోకుండా అవినీతి కేసుల్లో అరెస్టు చేశారని ఆరోపించారు. కరీంనగర్ భగత్ నగర్ లో జరిగిన మున్నూరు కాపు సంఘం సమావేశంలో పాల్గొన్నారు గంగుల కమలాకర్. నేను ప్రభుత్వాన్ని ఏదైనా ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం అన్నా ఏ ప్రభుత్వం కానీ జరుగుతున్నాయి, మున్నూరు కాపు మీద దాడులు జరుగుతున్నాయి. మా కుల పల్లె కనబడుతున్నారా? వేరే కుల కనబడుతున్నారా? ఎందుకు మా మీద దాడి? ఒకే కులాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చెయ్యకండి అని చెప్పి మేము ప్రభుత్వంగా ఒకటే వేది నుంచి కూడా చెప్పినాము. రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. ఏ రోజు స్థానిక సంస్థ వచ్చి డెఫినెట్ మున్నూరు కాపు బాధ్యత వహించండి. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ తెచ్చిన ఆర్డినెన్స్ పై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత మధుసూదనాచారి. పార్టీ అన్ని విషయాలను గమనిస్తోందన్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత ఇవ్వాలన్నది బీఆర్ఎస్ అభిప్రాయమన్నారు మధుసూదనాచారి. సీఎం రేవంత్ రెడ్డి పాలన గాలి కొదిలేసి గాలి మోటార్లలో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు మధుసూదనాచారి. మేము డే 1 నుంచి చెన్నై మా బృందం పర్యటించినటువంటి సందర్భంగా కావచ్చు, మధ్యలో బీసీలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు జరిగినటువంటి సందర్భంలో కావచ్చు, మా పార్టీ డైరెక్షన్గా మేము డిమాండ్ చేసేది చట్టబద్ధత తీసుకొని రావాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ సర్కార్ అమలు చేయడం లేదన్నారు బీఆర్ఎస్ లీడర్స్. అబద్ధపు హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు.